టు S4 మీడియా. నేను మీ రేఖ. సండే ఫండే చాలా బాగా జరిగింది. మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం ఫన్నీ టాస్క్లు, ఫన్నీ కన్వర్సేషన్ అండ్ ఎలిమినేషన్స్. ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు, వాళ్ళు ఎవరెవరిని సేవ్ చేశారు అని చెప్పి ఈ ఎపిసోడ్ ఇలాగే జరిగింది. ఎపిసోడ్ మొత్తం కూడా చాలా బాగుంది. అంటే ఫన్నీగా చాలా రోజుల నుంచి ఫైట్స్, గొడవలు, నిన్న కూడా చాలా హీట్గా జరిగింది కదా బిగ్ బాస్ హౌస్లో. కానీ వాళ్ళైతే ఫన్నీగా ఫన్నీ టాస్క్ అండ్ డాన్సెస్ బాగుంది. సో ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మంచిగా నాగార్జున డాన్స్తో ఎంట్రీ ఇస్తారు హౌస్లోకి. సండే ఫండే నిన్నట్లయితే ఉండదు, ఇవాళ మొత్తం కిరాక్ ఉంటుందని చెప్పేసి అంటారు. సో స్టార్టింగే ఏంటి పృథ్వీ వాళ్ళ హుషారుగా ఉన్నాడు అంటే పృథ్వీ హుషారుగానే ఉన్నాడు, కానీ పృథ్వీ వేసుకున్న షర్ట్ నైకిల్ది అని చెప్పేసి చెప్తుంది. నిఖిల్ నేమ్ నైకిల్ చేసేసింది విష్ణుప్రియ. సో నైకిల్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తుంది అనమాట. ఇక్కడ స్టార్టింగే 8 మంది నామినేషన్స్లో ఉన్నారు, 8 మంది నుంచోండి అని చెప్పేసి అంటారు. 8 మంది నుంచున్నప్పుడు వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ ఒకటి ఇస్తారనమాట, శాండ్. అది రివర్స్ చేస్తే సేఫా అన్సేఫ్ అన్నది కనిపిస్తుంది. సో అందరూ వాళ్ళ నేమ్ ఉన్న ఆబ్జెక్ట్ అయితే అది తీసుకుంటారు వస్తువు. అది తీసుకుని రివర్స్ చేసినప్పుడు ఇందులో ఒక సీత సేవ్ అవుతుంది, అలాగే ప్రేరణ కూడా ఇక్కడ నుంచి సేవ్ అవుతుంది. సో మొదటి టాస్క్ ఫన్నీ గేమ్, టాస్క్ కూడా కాదు గేమ్. ఈ గేమ్ ఏంటి అంటే సెట్ అండ్ కట్. ఈ హౌస్లో ఎవరికి మీరు సెట్ అంటే హార్ట్ సింబల్ ఇవ్వాలి, కట్ అంటే ఆ హార్ట్ సింబల్ని బ్రేక్ చేసి ఇవ్వాలి. సో ఎవరెవరు ఏమేమి ఇస్తారు అంటే నిఖిల్ని అడుగుతారు. ఫస్ట్ స్టార్టింగ్ నేమ్ నిఖిల్ ఎవరికి ఇస్తావు అని చెప్పేసి అంటే నేమ్స్ కూడా నాగార్జున చెప్తారనమాట. పృథ్వీ సోనియాని వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే పృథ్వీకి సెట్ ఇస్తాడు, సోనియాకి కట్ ఇస్తాడు. పృథ్వీ చెప్పిన మాట వింటాడు అని. సోనియా కొంచెం ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలీదు, ఒక్కోసారి లూజ్ వర్డ్స్ మాట్లాడేస్తుంది, అవి నాకు కొంచెం హర్టింగ్గా ఉంటాయని చెప్తాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరిని కూర్చోమని చెప్పి సోనియాని లాస్ట్ వీక్ నాగార్జున అడుగుతారు కదా నా కోసం ఒక పాట పాడమని చెప్పి పాట పాడుతుంది. సీత నుంచోమంటారు. సీత సెట్ ఆర్ కట్ ఇవ్వాలి అన్నప్పుడు సీత నువ్వైతే నాకు ఒకటి రియల్గా అనిపించావు అని చెప్తే ఐ లవ్ యూ సార్ అని చెప్తుంది. నెక్స్ట్ సీత విష్ణుప్రియ నైనికాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు విష్ణుకి కట్ అనేది ఇస్తుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది, చిన్న విషయాలకి హట్ అవుతుంది అని చెప్పేసి. నైనిక అనేది చాలా ఫేవరెట్, ఇద్దరు ఫేవరెటే, కానీ విష్ణు కొంచెం నైనిక కొంచెం ఎక్కువ, విష్ణు కొంచెం కోపం ఎక్కువ అన్నట్టు చెప్తుంది అనమాట. నెక్స్ట్ మణికంఠ సోనియాకి సెట్ ఇస్తాడు, నిఖిల్కి కట్టిస్తాడు. సోనియా ఏంటి అంటే బాగా అర్థం చేసుకుంటుంది, బాగా మాట్లాడుతుందని. నిఖిల్ మొన్న ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో ఫిజికల్ అవ్వకుండా ఉండాల్సిన అయ్యాడు, ఇలా ఆడకూడదు కదా, ఫస్ట్ నుంచి నాకు ఫ్రెండ్ కదా అంటే నీ కోసం టాస్క్లో నీ ఫ్రెండ్షిప్ కోసం టాస్క్లో వదిలేస్తారంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు అంటాడు నాగార్జున. నెక్స్ట్ నబిల్ ఆదిత్యకి సెట్ ఇస్తాడు. ఆదిత్యాన్ని ఎవరితో మింగిల్ అవ్వడు, ఎవరితో కలవరు అంటారు, కానీ ఆదిత్యని చాలా కూల్గా బాగుంటారు, బాగా మాట్లాడతారని చెప్పి నైనికాకి కట్టిస్తాడు. ఇక్కడ ఈ మూమెంట్ అనేది చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. నైనికాకి కట్టించినప్పుడు ఈ అమ్మాయిని నేను ఇదివరకు వీళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు నాతో బాగానే ఉండేది, ఇప్పుడు మాట్లాడలేదు, నిన్న కూడా నేనే పోయి మాట్లాడాను అని చెప్పేసి అంటే నైనిక సీరియస్గా ఒక లుక్ ఇస్తుంది అనమాట. ఇప్పటి నుంచి అది కూడా మాట్లాడిన అని చెప్పి వాళ్ళిద్దరు మధ్య కన్వర్సేషన్ జస్ట్ టామ్ అండ్ జెర్రీ లాగా ఫ్రెండ్స్గా చాలా క్యూట్గా బాగుంటుంది. నెక్స్ట్ విష్ణుప్రియ సీత అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సీతకి సెట్ ఇస్తుంది, పృథ్వీకి చాలా బాధగా కట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ నైనిక కూడా సీత నిఖిల్ని సెలెక్ట్ చేసినప్పుడు సీతతో నేను ఎక్కువ షేర్ చేసుకుంటాను, అందుకని నేను సెట్ ఇస్తున్నా. నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి నేను షేర్ చేసుకుంటాను కానీ నిఖిల్కి సంబంధించినవి షేర్ చేసుకోను, ఎందుకు అంటే తన ఫ్రెండ్స్ నాకు కొంచెం ఎనిమీస్లా ఉంటారని మీకు అర్థమవుతుందా. సోనియా గురించి మాట్లాడుతుంది అనమాట ఇక్కడ. దాని గురించి నేను అన్నీ తనతో షేర్ చేసుకోలేను, అందుకే కట్టిస్తున్నానని చెప్పుద్ది. ప్రేరణ యష్మి అండ్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటుంది. యష్మికి కట్, అబ్బాయికి సెట్. అలాగే పృథ్వీ విష్ణుప్రియ అండ్ యష్మి అనమాట. ఈ కాంబో సెలెక్ట్ చేసిన ఈ మొత్తం కాంబోస్ నాగార్జునే సెలెక్ట్ చేశారు. యష్మి అండ్ విష్ణుప్రియ మనం బిగ్ బాస్ హౌస్లో చూస్తూనే ఉన్నాం, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే నడుస్తుంది. ట్రయాంగిల్ అనొచ్చా దీన్ని. యష్మికి విష్ణుప్రియకి పృథ్వీ అంటే ఇష్టం, వీళ్ళు ఇద్దరు ఇతనితో టైం స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటారనమాట. అలాగే పృథ్వీకి కూడా యష్మి అంటే ఇష్టం, విష్ణు అంటే కూడా మరి నాకైతే తెలియట్లేదు, మీరైతే కామెంట్స్లో చెప్పండి. సో నాగార్జున వీళ్ళిద్దరిని నుంచోమన్నప్పుడు యష్మికి సెట్ ఇస్తాడు, విష్ణుప్రియకి కట్టిస్తాడు, ఎందుకంటే ఇందాక నాకు హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చింది కదా అందుకని చెప్పి రీజన్ చెప్తాడనమాట చాలా స్మార్ట్గా. సోనియా వచ్చి అబ్బాయి అండ్ మణికంఠకి ఎవరికి సెట్ ఎవరికి కట్ అంటే మణికంఠకి సెట్ ఇస్తుంది, ఎందుకంటే నాకు మణికంఠ ఈ మధ్య బాగా అటాచ్ అవుతున్నాడు, తనకి నా నీడ్ ఉంది అంటే నీ నీడా, ప్రతిసారి అక్కెందుకు ఈ డైలాగ్ యూజ్ చేస్తుంది, నా ప్రజెన్స్ కావాలి అని చెప్పి ఏంటో. అబ్బాయికి అయితే కట్టిస్తుంది,
కొంచెం అర్థం చేసుకోవడంలో తక్కువ ఉంటాడు, తనకి నా అవసరం లేదు అన్నట్టుగా అలా చెప్తుందనమాట. నెక్స్ట్ అభయ్ ఏమో ప్రేరణకి కట్టిస్తాడు, యష్మికి సెట్ ఇస్తాడు. గేమ్ ఆడే మైండ్ సెట్లో ప్రేరణ కొంచెం లోగా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఆదిత్య నబిల్కి సెట్ ఇస్తాడు, మణికి కట్టిస్తాడు. యష్మి కూడా ఇక్కడ మళ్ళీ యష్మికి నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయమంటే పృథ్వీకి కట్టిస్తుంది, నిఖిల్కి సెట్ ఇస్తుంది. నిఖిల్ ఏమో అర్థం చేసుకుంటాడు, పృథ్వీ అర్థం చేసుకోడు ఫీలింగ్స్ని. నా ఫీలింగ్స్ని ఇంకెలా నేను చెప్పను, నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు కదా తనకి అని చెప్పేసి అయితే అంటది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నామినేషన్స్ నుండి సేవ్ చేయడానికి అక్కడ మళ్ళీ ఒకటి ఇస్తారనమాట. మన మినీ ప్రభావతిని తీసుకొస్తారు. మినీ ప్రభావతిని పట్టుకున్నప్పుడు ప్రభావతిలో అరవకుండా వేరే వేరే సౌండ్స్ చేస్తే అప్పుడు సేఫ్ కాదు, అన్సేఫ్లో ఉంటారని చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ పట్టుకున్నప్పుడు అరవదు, కానీ నైనిక పట్టుకున్నప్పుడు మాత్రం సేవ్ అని చెప్పేసి వస్తుంది అనమాట, అరుస్తుంది. సో నైనిక సేవ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫనీ టాస్క్ స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ మనకి పజిల్ లాంటి మూవీ రిలేటెడ్ ఫ్రేమ్స్ కట్ చేసి ఉంటాయన్నమాట. వాటిని అటాచ్ చేసి అక్కడ ఉన్న బెల్ని ఎవరైతే మోగిస్తారో వాళ్ళు విన్నర్ అని చెప్పేసి. సో 2 క్లాన్స్ నుంచి కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు, బాగా ఆడతారు, మంచిగా డాన్సులు చేస్తారు, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. విష్ణుప్రియ కానీ, పృథ్వీ కానీ, నిఖిల్ కానీ, యష్మి కానీ అందరూ, ప్రేరణ అయితే మొత్తం ఒక్కరితో ఈక్వల్, అసలు వీళ్ళు సరిపోరేలు అన్నట్టుగా ఎవరు లేరు, అందరూ బాగా పర్ఫామ్ చేస్తారు. నబిల్ డ్యాన్స్ అయితే కొంచెం నవ్వు తెప్పించేలాగా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు నబిల్. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఫ్రేమ్ సెట్ చేసి సాంగ్ గెస్ట్ చేయాలి కదా, మొత్తం చాలా ఫన్నీగానే ఆడతారు మొత్తం అంతా కూడా. సో ఇక్కడికి టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో ఒకటి మనం గమనించవచ్చు, కొంచెం అప్పుడప్పుడు విష్ణుప్రియ గారం చేస్తుంది కానీ ఈ మరీ అంత గారం అవసరమా అని అయితే అనిపిస్తుంది. లాస్ట్ ఎపిసోడ్లో అయితే లాస్ట్ సండే కొంచెం చిరాకు అనిపించింది. ఈ ఎపిసోడ్లో కూడా కొంచెం ఎక్కువైందని అనిపిస్తుంది. జస్ట్ మామూలుగా మాట్లాడవచ్చు కానీ ఎక్కువ నాకు సార్ అని చెప్పడం కానీ, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ, ఓకే తన ఎంటర్టైన్మెంట్ దాంట్లోంచి వచ్చింది కాబట్టి అలా ఎంటర్టైన్ చేస్తున్నట్టే ఉంది, కానీ కొంచెం చూసే వాళ్ళకి అదొక విష్ణు మైనస్ పాయింట్లో అనిపిస్తుంది అనమాట అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎలిమినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేస్తున్నారు. అందులో విష్ణుప్రియ, యష్మి, అభయ్, పృథ్వీ, మణికంఠ ఉన్నప్పుడు మణికంఠని సేవ్ చేస్తారనమాట, సేవ్ అవుతాడు అందులో. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇంకొక ఫన్నీ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ముందు గేమ్లో పర్ఫార్మెన్స్ మీది బాగుంది కాబట్టి మీకు ఎక్స్ట్రా రేషన్ అనేది ఇస్తున్నానని చెప్పేసి నాగార్జున అనౌన్స్ చేస్తారు. ఎక్స్ట్రా రేషన్ ఓన్లీ ఒక క్లాన్కి కాదు, 2 క్లాన్స్కి కూడా ఎక్స్ట్రా రేషన్ అనేది ఇస్తారు. అలాగే ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో వాళ్ళ డాన్సులు కానీ అవి కానీ నాగార్జున బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి గాను కాంతారా టీమ్కి 2 hours 30 minutes ఎక్స్ట్రా కుకింగ్ టైం అనేది ప్రొవైడ్ చేస్తున్నానని చెప్తారు. నెక్స్ట్ ఫన్నీ టాస్క్ బ్లైండ్ ఫోల్డ్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఒక పర్సన్ మాస్క్ పెట్టేసుకుని ఐస్కి వేరే పర్సన్ చూపించిన ఇమేజ్లో అది ఏంటి అనేది సౌండ్స్ ద్వారా చెప్పాలి. కెమెరాని సోనియా వచ్చి క్లిచ్ కంటది, మిక్సీని డ్రర్ అంటాడు. నబీల్ ఉంటాడు కదా, నబీల్ తనకి ఇచ్చినవన్నీ కూడా ఎగ్జాక్ట్గా చెప్పేస్తాడు. ఏరోప్లాన్ కానీ, దోమ కానీ, అలాగే డోర్ది వేయాలి అంటే డోర్ది ఎలా వేస్తారు సార్ అని చెప్పి ప్రేరణ గుద్ది ఇవన్నీ గెస్సింగ్ చేయాలి అని చెప్పేసి అంటారు. టాస్క్ చూసినప్పుడు చాలా ఫన్నీగా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, బాగుంటుంది, ఎంజాయ్ చేసే. ఇది బిగ్ బాస్ హౌస్లో ఇన్నాళ్ళు ఎంజాయ్మెంట్ అనేది మనం చూడలేదు కదా, ఓన్లీ సండేస్ వచ్చినప్పుడు నాగార్జున వచ్చినప్పుడు ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, అదే ఎంటర్టైన్మెంట్. నామినేషన్స్లో ఇంకా 4 మిగిలి ఉన్నారు. ఇందులో విష్ణుప్రియ అండ్ యష్మిని సేవ్ చేస్తారు. మిగిలిన ఇద్దరిని కూడా వాళ్ళు యాక్షన్ రూమ్కి రమ్మంటారు. యాక్షన్ రూమ్ దగ్గర పృథ్వీ అండ్ అభయ్ వెళ్తారు. వీళ్ళలో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి అందరూ వాళ్ళని హక్ చేసుకుని చాలా ఎమోషనల్గా ఉంటారనమాట. ఏం జరుగుతుంది, ఎవరు వెళ్ళిపోతారో అని చెప్పేసి కూర్చుంటారు. సో అభయ్ అండ్ పృథ్వీ వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే స్టెప్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ వాళ్ళకి లైట్స్ వెలుగుతూ ఉంటాయి. లాస్ట్ స్టెప్ దగ్గరకు వచ్చేటప్పటికి అభయ్కి రెడ్ లైట్ వెలుగుతుంది. సో పృథ్వీ సేవ్ అవుతాడు. అభయ్ స్టేజ్ మీదకి వచ్చేస్తాడు. అభయ్ జర్నీ ఏవీలో వేసి చూపిస్తారు. ఇక్కడ హౌస్లో మనం చూస్తే సీత తెగ ఎమోషనల్ అయిపోతుంది. సీతతో బాండింగ్ ఎక్కువ, ఎమోషనల్గా చాలా నిజంగానే ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది మనుషులకి. లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు, బేబాక్ వెళ్ళినప్పుడు కానీ, శేఖర్ భాష వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు అభయ్ వెళ్తున్నప్పుడు కూడా చాలా ఏడుస్తూనే ఉంది. నెక్స్ట్ అభయ్ స్టేజ్ మీదకి వచ్చేసిన తర్వాత తన ఏవి చూపిస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇక్కడ చాలా తెలివిగా లాస్ట్లో ఆ ఏవీలో ఏం చేస్తారు అంటే లాస్ట్ తనకి మొత్తం ఫైటే జరిగింది కదా, ఆ ఫైట్ తర్వాత తన డాడ్ వాచ్ది ఏదైతే ఎమోషనల్ సీన్ ఉందో అది పెట్టారనమాట.
అడుగుతాడు నాగార్జున, నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నావా అని. అంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నందుకు తను బయటకు వెళ్ళిపోతున్నాడని ఫీల్ అవుతున్నావా అంటే, లేదు ఆ వాచ్ది ఏదైతే ఉందో నేను కనెక్ట్ అయ్యాను దానికి. సో పృథ్వీ నేను అడగకుండానే వాచ్ అనేది ఇచ్చేసాడు. నేను తనకి ఏదో ఒకటి చేయాలనిపించింది, అందుకే నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాను. నేను బ్యాడ్గా ఉండడం వల్ల, బ్యాడ్ పర్ఫార్మెన్స్ వల్ల బయటకు వచ్చాను, కానీ సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం వల్ల నేను బయటకు రాలేదని చెప్తాడు. దాంతో అక్కడి వరకు అబ్బాయికి ఉన్న నెగిటివిటీ మొత్తం కొంచెం కొంచెంగా పోయిందనమాట ఒక్క మాటతోని. సో ఇవాళ ఈ వీక్లో అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు. సో వెళ్తూ వెళ్తూ మనకి బిగ్ బాస్లో ఒకటి ఇలా వేస్తారు కదా, అగ్గిపెట్టి ఇలా అలా వేస్తారు కదా అగిబుల్లా, అది మరీ అంత ఫైర్గా కాకుండా పాజిటివ్గా ఇచ్చి వెళ్ళాడు అనమాట. 3 రెడ్ రోజెస్ 3 బ్లాక్ రోజెస్ ఎవరికి ఇస్తావు అంటే, ఫస్ట్ బ్లాక్ రోజ్ విష్ణుప్రియకి నోటుదోలు ఎక్కువ అని చెప్పేసి ఒకసారి ఒక ఎపిసోడ్లో అన్నాడు. సో దానికి ఇక్కడ ఎలా చెప్తాడు అంటే, బేటా నువ్వు కొంచెం మాట్లాడేస్తే తర్వాత సారీ చెప్తా, అది హర్ట్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ మణికంఠకి ఇస్తాడు. ఆ దోశది ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోమని చెప్పి. థర్డ్ వన్ పృథ్వీకి ఇస్తాడు. ఎవరైనా యాంగర్ ఇష్యూస్ వస్తే నీ వైపే చూపిస్తారు, అది నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకుందామంటే నీ వైపు ఎవరు చూపించరని చెప్పి అన్నీ పాజిటివ్గా తీసుకోమంటాడు. రెడ్ రోజెస్ వచ్చేసరికి ఫస్ట్ నిఖిల్కి, సెకండ్ సీతాకి, అలాగే థర్డ్ ఇద్దరికి ఇవ్వాలనుకుంటాడు. ఒకటి సోనియా అండ్ నబిల్, ఇద్దరికి కలిపి ఒకటి ఇస్తాడనమాట. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మరి రేపటి నుంచి ఎపిసోడ్ మళ్ళీ మంటలు పుట్టించేలా ఉంటుంది. ఎవరిని నామినేట్ చేస్తారు, నెక్స్ట్ వీక్, ఈ వీక్ అయిపోయింది, వచ్చే వీక్ నామినేషన్స్ ఎవరు నుంచి ఉంటారు, వచ్చే వారం ఎవరు వెళ్ళిపోతారు అని చెప్పేసి చాలా ఈగర్లీగా ఉంది. ఎందుకంటే అందరూ కంటెస్టెంట్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.